తెలంగాణలో ఇవాళ బతుకుతున్నామంటే అది బాబుగోరి కృషి. బాబుగోరు అయాల రక్తాన్ని చెమట లెక్క మార్చి కష్టపడితే హైదరాబాద్ తయారైంది. తెలంగాణ ఇప్పుడు ఇట్లున్నది. ఇక్కడున్న పబ్లిక్ బువ్వ తినుడు నేర్చుకున్నారు, నీళ్లు దాగుడు నేర్చుకున్నారు. హగో ఈ పిల్లేంది మొత్తం చంద్రాలు సార్ లెక్కనే మారిపోయిందని పరిశాన్ కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగునా నా కృషి ఉంది. అవును సారు, నిజమే. కొద్ది కష్టపడ్డరా మీరు. 9 ఏళ్లలో తోసుకోకుండా కష్టపడి హైదరాబాద్ ను కట్టిండ్రు. మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ కోసమే పని చేసిండ్రు. అందుకే అందరు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా. సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. ఇదైతే 100కి 101 పాళ్ళు నిజమే సారు. మీరు హైటెక్ సిటీ కట్టకపోతే అసలు ఇంజనీరింగ్ కాలేజీలే ఉండకపోతుండే కావచ్చు. మీరు ముఖ్యమంత్రి అయినాకనే ఇంజనీరింగ్ చదువు మొదలైందంట కదా. అప్పటిదాకా తెలంగాణలో ఎవ్వలకు కూడా కంప్యూటర్ అంటే తెలియదు, సాఫ్ట్వేర్ కొలు అంటే తెలియదు. మీ ముంగల పని చేసిన ముఖ్యమంత్రులు ఏం చేయలే, హటెనక పాలించిన వాళ్ళు కూడా ఏం చేయలే. కానీ ఆంధ్రకెళ్ళొచ్చి మీకోసం ఏం చేసుకోకుండా, గజం భూమి తీసుకోకుండా, మీ కులపోళ్లకు జానడు జాగా ఇచ్చుకోకుండా మొత్తం ఇక్కడి పబ్లిక్ కోసం చేసిండ్రు చూడుండ్రి. మీరు మస్తు గొప్పోళ్ళు పోండ్రి. అంత మంచిగానే ఉన్నది కానీ సారు, మీరు కట్టి బొడ్డుగోసి పేరు పెట్టిన హైదరాబాదులా మా తెలంగాణలో కంటే మీ ఆంధ్రోళ్లకు అండ్ల కూడా మీ కులపోళ్ళకే భూములు ఎందుకున్నాయంటారు? రియల్ ఎస్టేట్ దందా మొత్తం మీ కులపోళ్ళ చేతుల, మీ సుట్టపోళ్ళ చేతుల ఎందుకున్నదంటారు? అయినా గాని అనేటోళ్ళు అట్లనే అంటారు. మీరు మాత్రం నేను లేకపోతే హైదరాబాద్ లేదని మళ్ళా చెప్పుకుంటూనే ఉండుండ్రి. కూర్చో కూర్చో కూర్చో. థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు. మనం ఏం చేయలేము. రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వేరేటోళ్ళు పొగుడితే సారుకు నచ్చనే నచ్చది. సారును సారే పొగుడుకోవాలి. అందుకే ఇంత కోపానికి వస్తున్నాడు.